హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్కేఎంఎన్ బ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసి చెన్నై వెళ్తున్నాను. ఎందుకంటే మన సూపర్ మార్కెట్లో వచ్చేసి కొన్ని చిన్న పెద్ద వస్తువులు కొనడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది, దాంట్లో వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వస్తాను. ఇవి వచ్చేదన్న మన ట్రైన్. ట్రైన్ స్టార్ట్ అయిందనమాట. సీ యూ ఇన్ చెన్నై. మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చూడండి, 75% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఎలా అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎల్కేఎంఎన్ మార్ట్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది, మన పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కింద వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన అప్డేటెడ్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే మీ ముందుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చెన్నైలో ట్రైన్ దిగాను. టైం చూస్తే 10:30 అయింది. ఈసారి నాతో పాటు నా ఫ్రెండ్ గోపి కూడా వచ్చారు. హాయ్ గోపి, వెల్కమ్ టు చెన్నై. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు చెన్నై హోల్సేల్ మార్కెట్కి వెళ్తున్నాము, నేను గోపి. సో రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాము. అక్కడ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. గోపి సార్, సో మనం జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే చాలు, మనకు ఎక్కడికి వెళ్ళాలైనా బస్సులు వచ్చేసి అవైలబిలిటీలోనే ఉంటాయి. సో మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉంది, వెళ్దాం పదండి. నేను గోపి అయితే ఇప్పుడు చెన్నై నుంచి బ్రాడ్వేకి వెళ్ళే బస్సు అయితే ఎక్కామన్నమాట. చెన్నై నుంచి బ్రాడ్వే 5 to 10 minutes ఉంటుంది, అంతే అనమాట. సో ఇప్పుడు మనం ప్రకృతి పరిసరాలను వచ్చేసి కొంచెం పరామర్శిద్దాం పదండి. వీళ్ళందరూ మన తోటి ప్రయాణికులు అనమాట. గోపి చాలా ఇంట్రోవర్ట్. చూడండి, మన సబ్స్క్రైబర్స్కి ఒక హాయ్ చెప్పమంటే తను ఏమంటున్నాడు చూడండి. మన సబ్స్క్రైబర్స్కి హాయ్ అన్న చెప్పవా, ఏం చెప్పాలంటున్నాడు చూడండి. సో మనం దిగవలసిన సమయం ఆసన్నమైంది. సో బ్రాడ్వేకి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇంతకుముందు బస్సెస్ వచ్చేసి ఈ బస్ స్టాండ్ వరకు వచ్చామన్నమాట. ఇది యాక్చువల్గా ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట, బ్రాడ్వేది. ఇక్కడ వరకు వచ్చేవి బస్సులు. ఇప్పుడు వచ్చేసి దీన్ని డిమాలిష్ చేసేసి న్యూ బస్ స్టాండ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటాను. సో మనకు ఆపోజిట్లో కనబడుతుంది కదా వైట్ బిల్డింగ్, అదంతా ఇంకా ఆ హోల్సేల్ మార్కెట్ ఏరియానే అనమాట. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి చెన్నై హైకోర్టు. ఈ హోల్సేల్ మార్కెట్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా బాగుంది కదా, అంటే ఓల్డ్ బిల్డింగ్ కానీ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. సో దీనికి ఆపోజిట్లో వచ్చేసి చెన్నై హోల్సేల్ మార్కెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూసే స్ట్రీట్లో వచ్చేసి మ్యారేజ్ డికార్స్, అంటే మ్యారేజ్కి కావాల్సిన ఇన్విటేషన్ కార్డ్స్ కానీ లేదా గిఫ్ట్లు కానీ ఇవన్నీ వచ్చేసి దొరికే స్ట్రీట్ అనమాట. చూడండి, గిఫ్ట్లు, నెక్స్ట్ ఈ పెళ్లి పత్రికలు, ఇవి ప్రింటింగ్, ఇవన్నీ వచ్చేసి ఈ స్ట్రీట్లో దొరుకుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మ్యారేజ్ ఫుడ్ క్యాటరింగ్ చేయడానికి కావాల్సినటువంటి ప్లేట్స్, వాటర్ బాటిల్స్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ గ్లాసెస్, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్ బాక్సెస్, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. చూడండి, పార్సల్ వచ్చిన అట్టపెట్టెలంతా డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ సేల్ చేస్తారన్నమాట. ఈ చెన్నై ఫ్రూట్ మార్కెట్లో నాకు ఒక అనుభవం ఉంది. ఒకసారి లిచ్చి వచ్చేసి తీసుకుందామనేసి వెళ్ళాను. 400 అని చెప్పాడు. ఇంకా మా ఊర్లో కూడా 400 అనేసి వద్దని ముందుకెళ్తే ఇంకో షాప్లో అడిగితే 200 అన్నాడు. అందుకనేసి 1 kg తీసుకున్నాను. నెక్స్ట్ షాప్లో ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకో నెక్స్ట్ షాప్లో అడిగితే అక్కడ 100 రూపీస్ అన్నాడు. చాలా బాధేసింది. తింటామన్నప్పుడల్లా అదే గుర్తొచ్చింది. అదన్నమాట, ఒక్కో ప్లేస్లో ఒక్కో రేట్. ఇప్పుడు గోపికి వచ్చేసి వాటర్ డిస్పెన్సర్ కావాలంట. సో దానికోసం వచ్చాము. చాలాసేపు ఎత్తుకాము, ఎక్కడ దొరకలేదు. ఫైనల్లీ ఈ షాప్లో వచ్చేసి దొరికింది. వాటర్ డిస్పెన్సర్ అంటే ఏం లేదు, యాక్చువల్గా వచ్చేసి మనకు వాటర్ క్యాన్లో కింద ట్యాప్ ఉంటుంది కదా, అలా క్యాన్లో ట్యాప్ లేనప్పుడు పైన వచ్చేసి ఇలాంటిది పైన పెడితే కనబడుతుంది కదా, టాప్లో పెట్టేసి దానికి ఒక పైప్ ఇస్తారనమాట. కనెక్ట్ చేసేసి పైపు వాటర్ క్యాన్లో వేసేసి పైన మనకి ఎప్పుడు వాటర్ కావాలంటే అప్పుడు ప్రెస్ చేస్తే వాటర్ అనేది మనకు వస్తుంది. సో అదే అన్నమాట వాటర్ డిస్పెన్సర్. చాలా బాగుంది కదా, కొత్త థింగ్. సో అలా చెన్నై వీధుల్లో షికార్లు కొడుతూ చుట్టుపక్కలంతా చూసుకుంటూ మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా కొత్త కొత్త వస్తువులు, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. కీ చైన్స్ కానీ చూడండి, ఇదంతా కీ చైన్స్ అనమాట, చాలా రకాలుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మాకు దారిలో ఈ పిల్లల టాయ్స్ కనబడ్డాయి, చిన్నపిల్లలవి. చాలా బాగున్నాయి అన్నీ. గోపికి ఒక హ్యాట్ కావాలంటే సో ఈ హ్యాట్ షాప్కి వచ్చాము. ఇవన్నీ మనం గోవా బీచ్ల్లో ఇవన్నీ ఫారినర్స్ లేడీస్ పెట్టుకుంటారు కదా, ఆ క్యాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా నార్మల్ క్యాప్స్ కూడా అన్నీ ఉన్నాయి. గోపి వచ్చేసి సింగిల్ క్యాప్ అడిగితే సింగిల్ కాదు, ఓన్లీ హోల్సేల్లో బల్క్ అయితేనే అమ్ముతా అన్నారు. అందుకని వచ్చేసాం మళ్ళీ తిరిగి.
చాలా బాగున్నాయి కదా క్యాప్స్ అంతా, చూడండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూటూత్ కూలింగ్ గ్లాస్ అనమాట. యాక్చువల్గా ఇది లైక్ మనకి ఇప్పుడు ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, బ్లూటూత్ ఇయర్ బడ్స్, అలాగా బ్లూటూత్ గ్లాస్ అనమాట ఇది. చాలా బాగుంది అసలు. మనం సాంగ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఎవరికన్నా కాల్ చేయాలన్నా కానీ చాలా బాగుంటుంది. అసలు నాయిస్ ఫ్రీ అనమాట, బయటకు అసలు వినపరాదు. నేను గోపి ట్రై చేసాము, అసలు చాలా కూల్గా ఉంది. కాకపోతే 2000 అన్నారు, అందుకనేసి అక్కడ పెట్టేసి వచ్చేసాం. సో అది ఫ్రెండ్స్, ఇది లాస్ట్ మన వీడియోస్లో వచ్చేసి గిఫ్ట్స్ అన్నీ చూపించాను కదా, ఎంత ఈ షాప్లో కొన్నవే. చూడండి డాల్ భలే ఊగుతుంది కదా. సో లవర్స్ డేకి అన్నీ ఇక్కడే కొన్నాము. చూడండి ఈ డాల్ వైఫ్ ముందు హస్బెండ్ తలూపినట్టు భలే ఊపుతుంది కదా. ఈ షాప్లో వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్, క్లాక్స్, నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్, ఇలా చాలానే ఉంటాయి. మన లవర్స్ డేకి అంతకుముందు వచ్చేసి మీకు చూపించిన పాండాస్ కానీ అన్నీ వచ్చేసి మనం ఈ షాప్లోనే పర్చేస్ చేస్తామన్నమాట. వాల్ క్లాక్స్ కానీ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి ఇది రాయల్ ఎన్ఫీల్డ్, చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది అసలు, చాలా గ్రాండియర్గా చాలా బాగుంది. షోకేస్లో పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత సీసీనో తెలీదు. క్యాట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ ప్రెస్ చేస్తే అది మియా మియా ఉంటుంది. సో ఇంతసేపు తిరిగాం కదా, చాలా ఆకలేస్తుంది, అందుకే ఆంధ్ర మిల్స్ అని వచ్చేసాము. సో ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్, వచ్చేసి అన్లిమిటెడ్ 175 రూపీస్. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే, చూపిస్తాను రండి. ఇదంతా హోటల్ ఏరియా అనమాట. ఫుడ్ దీంట్లో వచ్చేసి హైలైట్ ఏంటంటే, వీళ్ళు వచ్చేసి ఫుడ్లో అదే రైస్లో వచ్చేసి పొడి మళ్ళీ నెయ్యి వేసి ఒక పచ్చడి వేస్తారు, లైక్ గోంగూర పచ్చడి అలాంటిది. అది కలుపుకొని తింటుంటే అద్భుత అన్నట్టుంటుంది, చాలా బాగుంటుంది. పొడి అని చెప్పాను కదా, దానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. చాలామంది 5-10 ప్యాకెట్స్ వచ్చేసి సపరేట్గా పార్సల్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది అదైతే. సో నేను గోపి వచ్చేసి ఫుల్గా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా వస్తే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మా నెక్స్ట్ జర్నీ వచ్చేసి స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి. సో సమ్మర్ వస్తుంది కదా, అందుకనేసి మన పిల్లల కోసం కొన్ని టాయ్స్ అయితే తీసుకుందామని ఈ షాప్కి వచ్చాము. ఇక్కడైతే చాలా చాలా డిఫరెంట్ టాయ్స్ చాలా వచ్చేసి చాలా రకాలుగా ఉంటాయి. చూడండి మీకు చూపిస్తాను, మీరే చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ లైన్ ఉంది కదా, ఇది డ్రమ్స్ లాంటిది అనమాట. డ్రమ్స్ కొడితే అక్కడ కలర్ఫుల్గా చాలా లైట్నింగ్ వస్తుంది. చూడండి కార్స్, చాలా డిఫరెంట్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రైనో హార్స్ ఎంత క్యూట్గా ఉందో. మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. చూడండి గిలకలు, చిన్నప్పుడు పిల్లలు పుట్టిన దానికి ఆడుకునే దగ్గర నుంచి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది బబుల్ గన్ అనమాట, లిక్విడ్ దాంట్లో పోసి ప్రెస్ చేస్తే బబుల్స్ లాగా వచ్చేసి ఫామ్ అవుతుంది. చూడండి దాంట్లో ఇది కొంచెం పెద్ద సైజు. ఇలా చాలా వెరైటీస్, చాలా డిఫరెంట్ టాయ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ గన్స్ చూడండి ఆడుకునేదానికి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర క్యూబ్స్, మళ్ళీ యూనో కార్డ్స్, నెరటో కార్డ్స్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ గేమింగ్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది సాఫ్ట్ టాయ్స్ అనమాట ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఈ సాఫ్ట్ టాయ్ చూడండి చాలా స్మూత్గా ఉంది అసలు, చాలా క్యూట్గా కూడా ఉంది, లేయర్గా. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది గోటా, ఎల్లో గోట్ ఏమో. అలానే కాకుండా టెడ్డీ బియర్స్, నెక్స్ట్ వచ్చేసి క్యాట్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి కూడా అసలు. చూపిస్తాను చూడండి, చూడండి ఎంత క్యూట్గా ఉందో. అన్నీ చాలా బొమ్మలన్నీ చాలా స్మూత్గా, చాలా టాయ్స్ చాలా బాగున్నాయి. చూడండి టైగర్, బుజ్జి టైగర్ అన్నమాట అది. ఇది చూడండి, ఈ పాండా చాలా క్యూట్గా ఉంది చూడండి. టెడ్డీ బియర్ చాలా కలర్ఫుల్గా, చాలా క్యూట్గా, వెరైటీ ఆఫ్ కలెక్షన్స్, చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ పాండా చూడండి వైట్ అండ్ బ్లాక్, పైన ఉంది చూడండి రోజ్ పాండా, చాలా క్యూట్గా, చాలా వెరైటీస్గా, చాలా బాగుంటాయి అన్నమాట. అంత చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. మీకు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్. చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. చూడండి వీళ్ళు పార్సల్ని వచ్చేసి ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమేమి కావాలో ఇలా పార్సల్ చేసేసి మన అడ్రస్ చెప్తే వాళ్ళు సెండ్ చేస్తారన్నమాట. చూడండి డిఫరెంట్ బాల్స్, కార్స్, చిన్నపిల్లలకు టాయ్స్, ఇవి రిమోట్ కార్స్, రిమోట్ హెలికాప్టర్స్, ఇలా చాలా 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 వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూడండి అంతేకాకుండా ఈ బ్యాటరీ మూవబుల్
డాల్స్ అయితే తీసుకున్నాను. ఈసారి మన షాప్‌లో చూపిస్తాను. చాలా వెరైటీస్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ టాయ్స్ అయితే తీసుకున్నాను. మీకు షాప్‌కెళ్ళిన తర్వాత అంతా ఒక్కొక్కటి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. కాకుండా మనకిక్కడ స్పోర్ట్స్ సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతాయి. లైక్ క్రికెట్ బ్యాట్స్ కానీ, హాకీ స్టిక్స్ కానీ, షటిల్ గానీ, కాక్స్ గానీ, బాల్స్ గానీ, హార్ట్ టెన్నిస్ ఈ బాల్స్ అనేవి దొరుకుతాయి. అంతేగా హయోనో కార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి షటిల్ కాక్స్ ఇవన్నీ దొరుకుతాయన్నమాట. సో, మనకు ఏ ఏ వస్తువులు కావాలో సెలెక్ట్ చేసుకొని, సెపరేట్ చేసుకొని దానికి బిల్లింగ్ పే చేస్తే మనకు వాళ్ళు పార్సల్ సర్వీసెస్ కూడా ఉంటుంది. సో, అదన్నమాట. తిరిగి చెన్నై సెంట్రల్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు 6 చక్రాల బండి నుంచి ఈ ట్రైన్‌కి ఎన్ని చక్రాలు ఉంటాయో తెలీదు. దానికోసం వచ్చేసామన్నమాట. సో, మళ్ళీ చెన్నై సెంట్రల్‌కైతే వచ్చేసాము. అయితే చెన్నై సెంట్రల్‌కి వచ్చేసామన్నమాట. సో, మనం మార్నింగ్ ఏ ట్రైన్‌కైతే వచ్చామో ఇప్పుడు తిరిగి అదే ట్రైన్‌కైతే వెళ్తున్నాము. సో, గోపినొచ్చేసి కోసం సబ్స్క్రైబ్ నోట్ చెప్పమంటే తను ఓకే నేను లిప్ మూమెంట్ ఇస్తాను. నువ్వే వచ్చేసి చెప్పుకో అన్నాడు. సో, అది మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.